రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సూర్యారావు అనే వ్యక్తి మరణంతో మృతుల సంఖ్య 7కు చేరింది. అటు 13 మంది పలు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కల్తీపాల ఘటనలో సూర్యారావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కంబాల చెరువు పరిధిలోని చౌడేశ్వర నగర్ కు చెందిన సూర్యారావు గత నెలలో కల్తీపాలు తాగడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కిడ్నీలు దెబ్బతినడంతో వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ చేస్తుండగా ఫలితం లేకుండా పోయింది. డయాలసిస్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. మరో 13 మంది రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీపాల ఘటనలో గత నెల 22న ఒకరు, 23న ముగ్గురు, 24న ఒకరు, సోమవారం ఒకరు మృతి చెందారు. ఇక రాజమండ్రి కల్తీపాల ఘటనపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ చేపట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తోన్న డైరీ నుంచే బాధితులకు పాలు సప్లై చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఈ నెల 15న డైరీలోని రిఫ్రిజిరేటర్లో కూలెంట్ గా వినియోగించే ఇథిలిన్ గ్లైకాల్ లీక్ అయి ఒక పాల క్యాన్ లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో గణేష్ ను అరెస్ట్ చేశారు. అనధికారిక డైరీలోని పాలు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమయంలోని మృతుల సంఖ్య పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.